తెలంగాణలో రెండో ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవానే కొనసాగింది. 27 జిల్లాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. సిద్దిపేట, ఆసిఫాబాద్, జనగామ జిల్లాల్లో బీఆర్ఎస్ గెలిచింది. నిర్మల్ జిల్లాలో బీజేపీ గెలుపొందింది. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడ్డాయి. సిరిసిల్ల, మెదక్, రంగారెడ్డి, భువనగిరిలో బీఆర్ఎస్ ఒక టఫ్ ఫైట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వికారాబాద్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయగలిగింది. మొత్తం మీద మరొకసారి కాంగ్రెస్ సత్తా చాటింది అనే చెప్పాలి. క్లియర్ మెజారిటీ మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్కి బీఆర్ఎస్ చాలా ప్రాంతాల్లో టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయగలిగిందనే చెప్పొచ్చు. సో ఏకగ్రీవాలతో కలిపి మొత్తం మనం ఒకసారి చూస్తే, డీటెయిల్స్ చూస్తే, ఆదిలాబాద్లో మొత్తం స్థానాలు 156 ఉంటే కాంగ్రెస్ 53 గెలిచింది, బీఆర్ఎస్ 29 గెలిచింది, బీజేపీ 43, ఇతరులు ఒక 11. ఇట్లా విల్ డిస్కస్ అబౌట్ దిస్ లేటర్. మనం ఓవరాల్గా ఏ ప్రాంతంలో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, ఎన్నెన్ని స్థానాలు ఉన్నాయి, ఎవరు గెలిచారు అనేది మనం మరింత క్లియర్గా చూద్దాం. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ మనతో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి చంద్రశేఖర్ మరికొద్ది క్షణాల్లో రాబోతున్నారు. సో ఓవరాల్గా కాంగ్రెస్ మరొకసారి సత్తా చాటిందనే చెప్పాలి. బీజేపీ మాత్రం ఎక్కడా కూడా డిపాజిట్ని సైతం కాపాడుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం చాలా విషయాల్లో చాలా సీరియస్ అవుతుంది రాష్ట్ర నాయకత్వం మీద అంటూ మనం వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండో విడతకు సంబంధించిన ఫలితాలు చూస్తే కాంగ్రెస్ 2297, ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్ ఇంకా రావాల్సి ఉంది దీనికి సంబంధించి. ఎందుకంటే నిన్న రాత్రి 1 గంట ఆల్మోస్ట్ 1 గంట 2 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎగ్జాక్ట్గా ఏ ప్రాంతంలో ఎన్ని వచ్చాయి, ఓవరాల్ ఎన్ని అనేది కొంచెం చిన్న వేరియేషన్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ 2297, అలాగే బీఆర్ఎస్ 1191, బీజేపీ 257, ఇతరులు స్వతంత్రులు అందరూ కలిపి 578 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. సో మొత్తం మీద 4333 స్థానాల్లో సగం కంటే ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. మరొకసారి మొన్న చూసాం, మొదటి విడతలో కాంగ్రెస్ 60% స్థానాల్లో గెలుపొందింది, ఇంక్లూడింగ్ ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 60% స్థానాల్లో గెలుపొందింది. ఇప్పుడు మరొకసారి మనం చూస్తున్నాం, కేవలం ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండానే మోర్ దాన్ 50% వచ్చినాయి. సో మరొకసారి ఆల్మోస్ట్ 60% గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏకగ్రీవాలతో కలిపి. సో ఆన్ యావరేజ్ కాంగ్రెస్ 60% గెలుపొందుతూ వస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కొన్ని చోట్ల గట్టి పోటీ ఇస్తుంది, కొన్ని చోట్ల ఇవ్వలేకపోతుంది. సో బీఆర్ఎస్ కొంచెం తక్కువ స్థానాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 30% వరకు బీఆర్ఎస్ గెలుపొందుతూ వస్తుంది. ఒక 10% వరకు రిమైనింగ్ అందరూ కలిపి 5 to 10% మధ్యలో ఉన్నారు. సిపిఐ, సిపిఎం, అలాగే ఇండిపెండెంట్స్ అన్నీ కలిపి కూడా. సో ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, సో రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా కౌంటింగ్ కొనసాగినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మరొకసారి కాంగ్రెస్ ప్రభంజనం కనిపిస్తుంది. మోర్ దాన్ 50% గెలిచింది, ఇంక్లూడింగ్ ఏకగ్రీవాలతో కలిపితే ఆల్మోస్ట్ 60%. మొదటి దశలోనూ అంతే, రెండో దశలోనూ అలాగే కనిపిస్తుంది. సో ఎవరి వర్షన్ ఎలా ఉంది ఈ ఫలితాల మీద? ఎస్ నందు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఎన్నికలు రెండో విడత సైతం ఈ నెల 14 అంటే నిన్న రాత్రి వరకు ఫలితాలు వెలువడ్డాయి. ఓవరాల్ గా ఈ నెల 11న జరిగినటువంటి మొదటి విడత ఫలితాల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభంజనము హవా కొనసాగిందో అదే పంత అదే తీరున మరొకసారి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి, అంటే అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయ దుందుబి మోగించారని చెప్పుకోవచ్చు. రెండవ స్థానానికి సంబంధించి దాదాపు భారత రాష్ట్ర సమితికి సంబంధించి 25% పైగా సీట్లు వచ్చాయి. కేవలం సిద్దిపేట, జనగామ, కుమురం భీం, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాలు, అలాగే సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ హవా కనబడింది. మిగతా ప్రాంతాల్లో
వెనుకంజలో ఉంది. ఇక ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ 3వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేవలం 6% స్థానాలతోనే భారతీయ జనతా పార్టీ 2వ దశలో తన హవా కొనసాగించింది. కేవలం కరీంనగర్ లోక్సభ పరిధిలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఒక చెప్పుకోదగ్గ స్థానాలను సాధించడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్టయితే 85.86% పోలింగ్ పర్సెంటేజ్ 2వ విడత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి జిల్లాల్లో నమోదైంది. దాదాపుగా 46,70,000 పైచీలకు ఓటు హక్కును తాము వినియోగించుకోవడం జరిగింది. నందు భువనగిరికి వచ్చేసరికి అత్యధికంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక్కడ దాదాపు 92% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక నిజామాబాద్ లో అత్యల్పంగా అతి తక్కువగా నమోదైంది. దాదాపు 76% మాత్రమే ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి. తొలి విడతలోకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ప్రభంజనము ఈ దఫా సైతం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇక అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు అంతా కూడా మేము మా పార్టీకి ప్రజల మద్దతు ఉంది, ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మాకు అండగా ఉన్నారు, ఈ అండదండలన్నీ కూడా మరి 5 ఏళ్ల వరకు కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ విజయం మాకు నిరూపితమైంది. రాబోయే కాలంలో ఈ నెల 17వ తేదీన 3వ దఫా ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సైతం తమకి ప్రజల మద్దతు ఖచ్చితంగా లభిస్తుందనే ధీమాతోని అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నేతలు ఖచ్చితంగా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. ఇది అధికార పార్టీల గుర్తులతో లేదు కాబట్టి ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకున్నారు తప్ప తమకి ప్రజల మద్దతు ఉంది, రాబోయేది మా కాలమే, మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, దానికి సంకేతమే ఈ ఎన్నికల ఫలితాలు. ఖచ్చితంగా ప్రలోభాలు కావచ్చు, అధికార పార్టీ వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగం కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల్లో కనిపిస్తున్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాత్రం ఆ నేతలంతా కూడా ఒకటే చెప్తున్నారు, గ్రామ పంచాయతీలకి డబ్బులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 4,000 కోట్ల రూపాయలు రావాల్సిన బకాయిలు ఉన్నాయి, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నాం, మేమే ఇచ్చేది కాబట్టి గత్యంతరం లేకనే ఎన్నికలు నిర్వహించారు, ఖచ్చితంగా ప్రజల యొక్క మద్దతు మాకుంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించి చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినట్టయితే ఏ పార్టీకి సంబంధం లేనప్పటికీ అన్ని పార్టీల నాయకులు చాలా ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి దీన్ని చూడొచ్చు. దీనికి సంబంధించి ఇటు 3 ప్రధాన పార్టీలతో పాటు కొన్ని ప్రాంతాల్లో సిపిఐ, సిపిఎం అలాగే వీరికన్నా ఎక్కువ స్వతంత్ర అభ్యర్థులు, ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థులు తమ యొక్క సత్తా చాటడం జరిగింది. చాలా ప్రాంతాల్లో ఈ దఫా ఉత్కంఠ పూర్వ కొనసాగింది. కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే సైతం చాలా ప్రాంతాల్లో 1 ఓటు, 3 ఓట్లు, 5 ఓట్లు ఇలా రీకౌంటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి సంబంధించి 3 ఓట్లతో గెలిచినటువంటి అభ్యర్థి రీకౌంటింగ్ చేస్తే మళ్ళీ అదే వస్తే ఎన్నికల ఫలితాలు కొద్దిసేపటి వరకు ప్రకటించలేదు. దీనిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఇక శంకరపట్నం మండలం అంబాలపూర్ గ్రామం సంబంధించి కేవలం 1 ఓటుతో విజయం సాధించడం జరిగింది. చాలా ప్రాంతాల్లో డ్రా తీయడం జరిగింది, లేదా టాస్ వేయడం జరిగింది. నందు మొత్తం మీద హోరాహోరీగా కొనసాగినటువంటి ఈ పోలింగ్ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను అత్యధికంగా మేము కైవసం చేసుకోవడానికి ఇది నాంది. మా వెంటే ప్రజలు ఉన్నారని చెప్పేసి వీరు చెప్తున్నటువంటి అధికార పార్టీ అంటే మొదటి దశలో మనం చూసాం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూసాం. ఆల్మోస్ట్ ఒక 70 ఏళ్ల వయసున్న ఒక ముసలవ్వ గెలవడం, ఒక పెద్ద మహిళ గెలవడం, ఆ తర్వాత తల్లి కూతురు మధ్యలో పోటీలో మనం చూసాం కూతురు విజయం సాధించడం, తల్లి విజయం సాధించినట్లున్నారు కదా. ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చి మరి వాళ్ళ సొంత వాళ్ళని గెలిపించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం చూసాం కదా. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఇలాంటి ఏమైనా కొంచెం ఇంట్రెస్టింగ్ సంఘటనలు ఏమైనా చూసామా మనం? ఏమైనా జరిగాయి? నిన్న గొడవ ఒకటి చూసాం పెద్ద ఎత్తున, ఒక 50-60 మంది, ఒక 100 మంది వరకు పెద్ద బీజేపీ కాంగ్రెస్ నాయకులు గొడవ పడ్డ సందర్భం చూసాం ఈ ఓటింగ్ జరిగే సమయంలో. సో ఇలా ఫలితాల సందర్భంగా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా తెలంగాణలో? ఖచ్చితంగా అట్లాంటి కండిషన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్క చేతిలో చెల్లి సాధించడం జరిగింది, అన్న చేతిలో సోదరి ఓడిపోయింది, తండ్రి చేతిలో కొడుకు ఓడిపోయినటువంటి ఘటన. ఇక్కడ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరాంపల్లికి సంబంధించి మామ పైన కూడా విజయం సాధించడం జరిగింది. అలాగే పెద్దపల్లి జిల్లా గందాస్పూర్ కు సంబంధించి మామ పైన కోడలు
ఇలా గెలుపొందడం జరిగింది. ఇటు జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతానికి సంబంధించి తల్లిపైన కూతురు విజయం సాధించడం జరిగింది. ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీశాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగిన తర్వాత తన పర భేదం అనేది ఏం లేదు, ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క ఆశీర్వాదం తమకు కావాల్సిందే అని చెప్పేసి వారు హోరాహోరీగా ప్రచారం చేశారు. ప్రచారం చేసి తాము గెలిస్తే ఏం చేస్తామని చెప్పేసి బాండ్ పేపర్ మీద హామీల వర్షాలు కురిపించారు. బాండ్ పేపర్ రాసిచ్చారు. 100 రూపాయల బాండ్ పేపర్ రాసిచ్చి నేను బరిలో దిగుతా అన్నారు. కొన్ని ప్రాంతాల్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు సైతం తమ యొక్క హవా కొనసాగించింది. ఆ గ్రామంలో వాళ్ళు డిసైడ్ చేసిన వాళ్ళే పోటీలో ఉన్నారు. ఆ జగిత్యాల జిల్లాలో ప్రధానంగా ఇలాంటిది ఎక్కువగా ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనలు విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి సంబంధించినటువంటి ఆధిపత్యం కొనసాగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ తమ పర అనేటువంటి లేకుండా ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలంటే సత్తా చాటాల్సిందే. రాబోయే కాలంలో ఇది నాంది. ప్రజలకి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించాలంటే కీలకం గ్రామ స్థాయిలో ప్రథమ పౌరుడు సర్పంచ్ కాబట్టి ఆ సర్పంచ్ పదవిని చేజిక్కించుకోవడమే తమ లక్ష్యంగా పోరాటం చేశారు. చాలా మంది తమ యొక్క శైలిలో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం